శ్రావణ మాసం ప్రారంభ సందర్భంగా సంఘం తిరుమల కొండలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠంలో శ్రావణ మాసం ప్రారంభ సందర్భంగా పూజలు ఘనంగా నిర్వహించారు. పీఠాధిపతి శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, కలశ స్థాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాస పాఠ్యమి నుంచి పౌర్ణమి వరకు 15 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు 15 మంది తిథి దేవతలతో పాటు అమావాస్య తిథి దేవత లక్ష్మీనారాయణ స్వరూపులైన ఆది మహాలక్ష్మి, ఆదినారాయణలను కలుపుకుని మొత్తం 16 మంది తిథి దేవతలకు ప్రతిరోజు యజ్ఞాలు, కలశ పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు. సంకల్ప ప్రకారేణ పూర్వ స్థాపయామి. తిరుమల కొండపై వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠంలో ఈ సంవత్సరం శ్రావణ మాసం, ఈరోజు గురువారం, శ్రావణ మాసం పాడ్యమి తిథి. ఈ రోజు నుంచి శ్రావణ పౌర్ణమి వరకు 15 రోజులు ఇక్కడ కలశ స్థాపన చేసి, పాడ్యం నుంచి పౌర్ణమి వరకు 15 రోజులు తిథి దేవతలు, అమావాస్య తిథి దేవత ఆది మహాలక్ష్మి, ఆదినారాయణ, ఈ 16 మంది తిథి దేవతల్ని ఇక్కడ నిత్యం జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకంగా ఏంటంటే కలశాలు పెట్టి ఈ 16 మంది దేవతల్ని ఆహ్వానించి మనం లక్ష్మీనారాయణ స్వరూపం ఈ మాసం ఇక్కడంతా ధనధాన్యాలు ఇవన్నీ వృద్ధి చెందేది కేవలం ఈ యొక్క శ్రావణ మాసంలో మనం ఉపాసించాలి లక్ష్మీనారాయణ. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 15 రోజులు ఇక్కడ జరిగే కుంకుమార్చన, కలిసి పూజ, శ్రీచక్ర పూజలో పాల్గొనవచ్చు. తర్వాత అదేవిధంగా ప్రతిరోజు లలితా సహస్రనామంతో షోడశ మహాలక్ష్మి అంటే తిథి దేవతలని యజ్ఞం ఉంటుంది. ఇది మనం లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి పాడి పంటలు కావాలంటే ఇదే మాసంలో మనం చేయాలి. అందరూ కూడా ఇళ్లలో కలశాలు పెట్టుకోవచ్చు, పటాలు పెట్టుకోవచ్చు. లక్ష్మీనారాయణనే ఎక్కువ అష్టలక్ష్మిలని పూజిస్తారు. అదేవిధంగా ఇక్కడ షోడశ లక్ష్మి పూజ జరుగుతుంది. ప్రత్యేకంగా 16 కళలతో అమ్మవారు విరాజిల్లుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ షోడశ లక్ష్మి పూజలు, కలశాలు పెట్టి ఇది అందరికీ తెలిసిందే. అందుకని భక్తులందరూ ఈ యొక్క శ్రావణ మాసాన్ని మనం లక్ష్మీ ఉపాసన చేసుకుంటే ఏం జరుగుతుందంటే పిల్లలకి పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, వ్యాపార వృద్ధి, ధనధాన్యాదులు, పాలు, పెరుగు, స్వీట్లు ఇలాంటివన్నీ మనకు ప్రాప్తిస్తాయి. ఈ యొక్క అమ్మవారి పూజ సంవత్సర ఫలితం తీసుకోవాలి మనం. ఈ పాడ్యం నుంచి పౌర్ణమికి చేసింది ఒక సంవత్సర ఫలితం కేవలం లక్ష్మీనారాయణల అనుగ్రహంతో మనకి అష్టైశ్వర్యాలు కావాలంటే ఈ మాసంలోనే 15 రోజులు చేస్తేనే. ఇక్కడ కలశం పెట్టాము, ఈరోజు కలశ స్థాపన జరిగింది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇక్కడ పారాయణ, కుంకుమార్చన, లలితా పారాయణ ఉంటుంది, షోడశ లక్ష్మి. అయితే అందరూ వచ్చి పాల్గొనవచ్చు, ఎవరు వచ్చైనా కుంకుమార్చనలో పాల్గొనవచ్చు. పౌర్ణమి రోజు 28వ తేదీ నెల మనం ఆ కలశాలు తీసి ఆ తర్వాత అలా పూర్ణావతి చేస్తాం. ఉదయం 9 గంటలప్పుడు యజ్ఞం ఉంటుంది, లాస్ట్ ఆ 15వ రోజు పూర్ణావతి. తర్వాత ఈ కలశాలు తీసి ఇది అందరికీ ప్రోక్షణ చేస్తాం వచ్చిన వాళ్ళకి. ప్రోక్షణ చేసినప్పుడు మనకి ఈ నవగ్రహ దోషాలు కానీ కొన్ని జన్మల పాపం అంతా నశించాలంటే ఇప్పుడు ఆ కలశాల్లో మంత్రశక్తి ఉంటుంది. ఇప్పుడు రోజు అదే పనిగా ఈ బీజాక్షరాలతో లక్ష్మీనారాయణ మంత్రం చేసి 15 రోజులు అహర్నిశలు చేస్తాం. దాంట్లోకి శక్తి నింపుతుంది, అది లాక్కుంటుంది వాటర్ మంత్రాన్ని. అప్పుడు దాంతో ప్రోక్షణ చేసుకుంటే మనకి మీరు ఎన్నో వేలు పెట్టి ఖర్చు పెట్టిన ఫలితం కంటే ఈ ప్రోక్షణ అవభృత స్నానం అంటారు, దాన్ని మనం చేసుకోవాలి. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత.
అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.